హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బెల్లంతో బీట్రూట్ కరాచీ హల్వా చేస్తున్నాను. ఇదివరకు కూడా వీడియో చేశానండి, కాకపోతే కొన్ని కారణాల వల్ల వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. చేసిన పార్ట్ మాత్రమే వీడియో అప్లోడ్ చేశానండి. అది షుగర్తో చేశాను, ఇది బెల్లంతో చేస్తున్నాను. దానికి కావాల్సినవి 3 పెద్ద సైజు బీట్రూట్ తీసుకొని పైన చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకున్నానండి. 1 కప్పు బీట్రూట్ ముక్కలకి సేమ్ అదే కప్తో కొన్ని వాటర్ తీసుకుంటున్నానండి. ఇలా పేస్ట్లా పట్టి పెట్టుకోవాలండి. పట్టి పెట్టుకున్న దాన్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి. ఇలా స్ట్రైనర్లోకి తీసుకొని వడగట్టుకోవాలండి. ఇలా జ్యూస్ అంతా తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా ఉన్న ఈ బీట్రూట్ పిప్పి అంతా దీన్ని పాడేయకుండా ఫేస్ ప్యాక్ లాగా యూజ్ చేయొచ్చు. చపాతీ పిండిలో కలిపి బీట్రూట్ చపాతీలా చేసుకోవచ్చు. దాన్ని కొంచెం హల్వా లాగా కూడా చేసుకోవచ్చు అండి. దీన్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారండి. ఇలా పట్టి పెట్టుకున్న జ్యూస్ని డబుల్ స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఎలాంటి పిప్పి లాంటిది మళ్ళీ రాకుండా ఉంటుంది. సన్నని టీ వడ ఉంటుంది కదండి, దాంతో వడగట్టాలండి. ఇలా డబుల్ స్ట్రెయిన్ చేయడం వల్ల చూడండి, ఇలా లాస్ట్కి ఏమైనా పిప్పి ఉంటే కూడా వచ్చిందండి. ఇలా వస్తే హల్వా అనేది, కరాచీ హల్వా అనేది కరెక్ట్గా ఉండదండి. అందుకే డబుల్ స్ట్రెయిన్ చేసుకోవాలి. ఒకసారి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి. దాంట్లో ఒక 2-3 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. వేడయ్యాక మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. ఒక 3 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. దాంట్లో మనం ఇందాక తీసి పెట్టుకున్న జ్యూస్ ఉంది కదండి, బీట్రూట్ జ్యూస్ని కొంచెం దీంట్లో వేసుకొని కలిపి పెట్టుకుందాం. ఒక 250 గ్రామ్స్ వరకు బెల్లం తీసుకున్నానండి. అది సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినాలనుకున్నారు 1.5 కప్పు వరకు తీసుకోవచ్చు. దీన్ని జ్యూస్లో వేసి కలుపుకుందామండి. త్వరగా కరిగిపోతుందండి. ఇట్లా ముందే వేసి పక్కన పెట్టేసుకుంటే. కరాచీ హల్వా చేయడానికి నేను కేక్ మౌల్డ్ తీసుకున్నానండి. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇందాక మనము డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పెట్టుకున్న అది ఉంది కదండి ప్యాన్, దాంట్లోనే ఇది వేసుకున్నాను. ఇంకా కొంచెం బెల్లం కరగాల్సింది. వేడవుతూ ఉంటే బెల్లం కరిగిపోతుంది కదండి. మరిగేటప్పుడు మనం పక్కన పెట్టుకున్న కార్న్ఫ్లోర్ పౌడర్ని దీంట్లో వేసుకుందాం. కొంతమందికి పిల్లలకి బీట్రూట్ అంటే ఇష్టం ఉండదు కదండి. ఆ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా వస్తుందని ఎవరు సరిగ్గా తినరు, తాగరు కదా. జ్యూస్ లాగా చేసి ఇచ్చినా కూడా కొంతమంది పిల్లలు తాగడానికి ఇష్టపడరండి. అట్లాంటప్పుడు ఇట్లా హల్వా లాగా చేసి పెడుతుంటే పిల్లలకి మంచిగా తింటారండి వాళ్ళు. ఆ బెల్లంతో పాటు చేస్తుంటే, బెల్లం అంటే ఐరన్ కదండి, బీట్రూట్ అంటే ఇంకా బ్లడ్ తక్కువ ఉన్న అది కూడా బలమే కదండి పిల్లలకి. ఐరన్కి ఐరన్ వస్తుంది, ఎనర్జీకి ఎనర్జీ ఉంటుంది, బ్లడ్కి బ్లడ్ కూడా వస్తుందండి. చక్కగా చేసి పెడుతుంటే తింటారండి పిల్లలు. చూడండి, ఇది యాడ్ చేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. రిబ్బన్ లాగా అవ్వాలండి. ఇంకా మనం ఇలా అనేసరికి రిబ్బన్ లాగా పడుతూ ఉండాలి. కలర్ అయితే చాలా బాగుందండి. ఇలా కలుపుతూ ఉండాలి 2-3 మినిట్స్ వరకు. ఇంకొక 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేశానండి. మొత్తం 4-5 స్పూన్స్ పడుతుందండి మనం హల్వా చేయడానికి.
ఇంకా కాస్త దగ్గర పడాలండి. దగ్గర పడ్డ తర్వాత మనం కేక్ మౌల్డ్లోకి తీసుకుందాం. ఇంత షైనీగా ఎంత బాగుందో చూడండి. ఇలా చేసుకున్న దాన్ని మనము ఇట్లా కేక్ మౌల్డ్లోకి నెయ్యి రాసి పెట్టుకున్నాను కదండి, దాంట్లో ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఎట్లా స్టిక్కీ లాగా అయితే జెల్లీ లాగా అయిపోయిందో. దీన్ని ఒక 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని పీసెస్లా కట్ చేసి తినాల్సిందేనండి. చూడండి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనం మోల్డ్ చేసుకుంటే ఈ రకంగా ఉంటుంది. దీన్ని పీసెస్లా కట్ చేసుకొని తినడమే. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.